ఎలా ఉంది భయ్యా సినిమా? అన్న ఇప్పుడే సినిమా చూసి ఇప్పుడే హోటల్కి వచ్చానన్న. సినిమా మాత్రం వస్తూ వస్తూ కార్లో కూడా అడుగడుగున రామ్ చరణ్ గుర్తొస్తూనే ఉన్నాడు. ఆ మదర్ యాక్టింగ్, ఆ రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ అయితే అంటే బేసిక్గా సబ్జెక్ట్ ఎలా ఉంది, వాటి గురించి మీరు ఏం చెప్పగలుగుతున్నారు? శంకర్ మార్క్ అంటూ ఉంటారు కదా ఎప్పుడు కూడా. ఉందన్న, శంకర్ చూపించారు కదా, మరో రోబో సినిమా తీశారు కదా, రోబో ఎంత హిట్ అయిందో దానికి మించి ట్రిపుల్ హిట్ అవుతుంది. శంకర్ గారు దీంట్లో ఉన్న ఒక సబ్జెక్ట్ ని క్లియర్ గా చూపించాడు అనమాట. రామ్ చరణ్ గారిలో ఉన్న యాక్టింగ్ ని మొత్తం క్లియర్ గా. అంటే ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు ఈ సినిమా కోసం ఆయన? పొలిటికల్ సబ్జెక్ట్ అన్న. ఓకే, పొలిటికల్ గా దీంట్లో అన్ని రకాలుగా ఎక్సలెంట్ గా ఎలివేషన్స్ తో తీసాడు. ఒక పుష్ప కావచ్చు, ఆ నుంచి వచ్చి కేజీఎఫ్ కావచ్చు, ఇవన్నీ కన్నా దీంట్లో వచ్చే సీన్స్ గానీ, రియలిస్టిక్ సీన్స్ గానీ గూస్ బంప్స్ వస్తాయి మనకు. ఒకసారి మీరు చూసి సినిమా ఎంజాయ్ చేయండి. ఎక్సలెంట్ గా ఉన్న సినిమా అంతే. ఒక అమ్మ క్యారెక్టర్, అంజలి చేసిన అమ్మ క్యారెక్టర్ గానీ, దాంట్లో మన రామ్ చరణ్ గారు చేసింది నాకే కన్నీళ్ళు వచ్చాయి. అంత వేరే లెవెల్ గా తీశాడు రామ్ చరణ్. సో బేసిక్ గా చరణ్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, అండ్ రికార్డులు బ్రేక్ చేయడంలో కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి ఎలాంటి బ్లాక్ బాస్టర్ అన్న, తిరుగులేదు అంతే. కొట్టేసాం సంక్రాంతి. ఎంత కలెక్షన్లు రావచ్చు అనుకుంటారు? 1000 కోట్లు దాటుతుందన్న. 1000 కోట్లు ఈజీ చెప్పేస్తున్నారు మీరు. ఈజీగా దాటేస్తుంది. పుష్ప కాదు, ఇంకోటి కాదన్న, మంది వచ్చేసింది అంతే రామ్ చరణ్ది. బేసిక్ గా ఇంకేమన్నా మీరు ఈ సినిమా గురించి చెప్పదలుచుకున్నారా? ఇట్లాంటి సినిమా ఇంకా రాబోదు కూడా శంకర్ గారి సినిమా.